కలెక్టరేట్ల వ్యవసాయం అంటే మాకు ప్రాణం. మబ్బులు 5 కొట్టంగానే ఆఫీస్కి వస్తాం. ఆఫీస్లో మక్క చేనుకు కూరగాయల తోటకు నీళ్లు పెట్టడం మాకెంతో సంతోషం. బయట ఎక్కడనో పొలంలో వ్యవసాయం చేయడం కంటే మా కలెక్టరేట్లో వ్యవసాయం చేయడం నాకెంతో గర్వంగా ఉంది. ఈ ఆఫీస్లో అందరూ నా మాట వింటారు. ఈ కలెక్టరేట్లో పెద్ద రైతు నేనే. ఏందో లగట్లా చూస్తారు, అదేదో టీవీలో వచ్చే యా లెక్కనే ఉంది కదా, కానీ ఇది నిజం. అరే సుజాతేంద్రో బీకాంలో అగ్రికల్చర్ చేసిందా, కలెక్టరేట్ల కూరగాయలేంది మక్క చేనేంది అని ముక్కులిరువగుర్రి. మన వార్తల్లా ఈ నడుమ రోజు కలెక్టర్ కళాకారుల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ కడుపు నింపే కలెక్టర్ ను పట్టుకొచ్చినాం. చూస్తున్నారా మక్క చేను ఎట్లా కలకలలాడుతున్నదో. ఇది వండిచ్చింది రైతు కాదు, పంటేసింది చెరువు కిందనో ఊరవతల రాగట్లనో కూడా కాదు. ఖాళీగా ఉన్న కలెక్టర్ ఆఫీస్ జాగల పండించింది ఆదిలాబాద్ చిన్న కలెక్టర్ కృష్ణారెడ్డి సారు. 4 ఎకరాల జాగను అట్టిగా పడా ఉంచుడు ఎందుకని నీళ్ల పార్కం చేసి పాయిదకు తెచ్చే ఉపాయం చేసిండు. పిరికెడ్ యూరియా అయ్యకుండా 50 ml కెమికల్ పురుగు మందులు కూడా కొట్టకుండా వ్యవసాయం చేస్తున్నాడు. పశువుల పెండ కంపోస్ట్ ఎరువులే వాడి స్వచ్ఛమైన వెనకటి వ్యవసాయం చేస్తున్నాడు. పండిన పంటను అంగట్లు అమ్మి చక్కటి ఆమ్దాన్ని కూడా తెచ్చుకుంటా ఆదర్శ రైతు అవుతున్నాడు ఈ ఆఫీసరు. ప్యూర్లీ సేంద్రియ పద్ధతులే, అంటే మనం ఎలాంటి మాన్యూర్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వాడకుండా పంపడం జరుగుతుంది. రోజు తీసుకపోయి ఆయన ద్వారా వాళ్ళు అక్కడ రైతు బజార్లో ఇవ్వడం జరుగుతుంది. మా కూరగాయలకు కూడా మంచి డిమాండ్. మా మిసెస్ కూడా డే అంతా ఉంటది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అంతా మా మిసెస్ క్యాంప్ సిసి వాళ్ళు చూస్తుంటారు. ఇన్నరా సార్ ఒక్కడే కాదు, సార్ ఇంటామే జమున మేడం కూడా సార్ తోటే ఆఫీసుల తోటలకు వచ్చి నీళ్లు పెట్టి గడ్డి కలిసి ఎరువులు వేసి పంట తీస్తున్నదట. మంచి ఉపాయం చేసిరు కదా. తతిమ్మ ఆఫీసుల్లో కూడా పడావు పడ్డ జాగలు గిట్లనే పావనం చేసేటోళ్ళ కోసం ఎదురు చూస్తున్నాయి. కేసీఆర్ సారు రికా ఉన్న సర్కార్ జాగలు అమ్మే ఆలోచనలు తీసేసి ఇసొంటి వ్యవసాయం చేసే ఇగ్రం చేస్తారా అంటే ప్రతి ఆఫీసు మీ ఎర్రవేలి బాయికాళ్ళ లెక్కనే అవుతుంది. సర్కార్ వ్యవసాయం కాబట్టి నకిలీ ఇత్తనాలు దళారుల దందాలు లేకుండా పెయిల భయం కొద్ది వండుతాయి. ఇక ప్రభుత్వమే అంగట్ల అమ్మొచ్చు కొనొచ్చు. ఈడ వండించిన పంటలు సర్కార్ హాస్టళ్లకు పునరావాస కేంద్రాలకు కూడా పంపిస్తే ఇంత ఖర్చు కూడా తప్పుతుంది. చక్కటి కూరగాయలు తిని మీ పేరు తలుచుకుంటారు బీదవికి జనం. సారు కూడా పెద్దరైతే కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీసులను ఆదర్శ శేను శెల్కలు చేసి చూపిస్తాడు అని అనుకుంటున్నారు కేసీఆర్ సార్ గురించి బాగా ఎరికైన వాళ్ళు.